నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. మీరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే కోకోనట్ మిల్క్ షేక్ చేసుకుందాం. మన రెసిపీని స్టార్ట్ చేద్దాం రండి. 20 జీడిపప్పులు తీసుకొని వాటర్ వేడి చేసి జీడిపప్పులు వేసుకున్నాను, తొందరగా నానతాయని. జీడిపప్పులను ఒక అర్ధగంట నానబెట్టుకున్నాం. 2 కొబ్బరి చిప్పలకు 2 కప్పులు వచ్చిందండి కొబ్బరికి ఉండే బ్రౌన్ పార్టీ తీసేస్తున్నాను. తీసుకొని మిక్సీ గిన్నెలు వేసుకున్నానండి. 2 కప్పులు కొబ్బరి, 2 కప్పులు పాలు కాగబెట్టి చల్లగా చేసుకున్నానండి. ఆ పాలు 2 కప్పులు వేసుకుంటున్నాను. నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. ఎక్కడ కొబ్బరి ముక్కలు కనపడకూడదండి. ఒక గిన్నె తీసుకొని జాలిబుట్టి తీసుకొని ఒక క్లాత్ వైట్ తీసుకొని జాలిబుట్టి మీద వేసుకున్నాం. ఆ కొబ్బరి పాలన్నీ క్లాత్లో వేసుకున్నాం. క్లాత్ను పట్టుకొని పాలను టైట్గా పిండుదామండి. పాలు వచ్చున్నాయి చూడండి. ఈ క్లాత్లో ఉన్న కొబ్బరి మిక్సీ గిన్నెలు వేసుకున్నాం. ఒక గ్లాసు వాటర్ వేసుకొని నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. ముందులాగానే క్లాత్లో వేసుకొని క్లాత్ తీసుకొని టైట్గా పిండుదాం పాలను. ఈ కొబ్బరి పాలను ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. గంట తర్వాత మిక్సీ గిన్నె తీసుకున్నాం. నానబెట్టుకునే జీడిపప్పు వేసుకుందాం. 4 యాలక బుడ్డలు వేసుకుందాం. 4 స్పూన్లు చక్కెర వేసుకుందాం. 2 స్పూన్లు కొబ్బరి పాలు వేసుకుందామండి. నున్నగా మిక్సీ పట్టి పెట్టుకుందాం. ఎక్కడ జీడిపప్పులు కనిపించకూడదు, అంత నున్నగా పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునే జీడిపప్పు, చక్కెర, కొబ్బరి పాలలు వేసుకుందామండి. వేసుకొని ఒక స్పూన్ తీసుకొని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుదాం. మిక్సీ గిన్నె తీసుకొని కొబ్బరి పాలను మిక్సీ గిన్నెలు వేసుకొని మిక్సీ పట్టుకున్నామండి. కొబ్బరి పాలను ఎక్కువ మిక్సీ తిప్పకుండా ఒక 2 సుట్లు తిప్పుదామండి. అట్లా కొబ్బరి పాలను గిన్నెలో పోసుకున్నాం. రెండు గ్లాసులు తీసుకొని కోకోనట్ మిల్క్ షేక్ను 2 గ్లాసులలో పోసుకున్నాం. పాలల్లో తీసిన కొబ్బరి పొడి ఉంది కదండి, అది కొంచెం పాలల్లో వేసుకుందాం. జీడిపప్పులను సన్నగా కట్ చేసుకొని జీడిపప్పులు కూడా వేసుకున్నానండి. మన కోకోనట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. నా వీడియో కింద నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.